జీవో నెంబర్ 3 అంశంపై గుమ్మడి సంధ్యారాణి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించే జీవో 3పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. గత ప్రభుత్వ హయాంలోనే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో రద్దయిందని ఆరోపించిన మంత్రి అప్పట్లో సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తూ పకడ్బందీగా జీవో 3ని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే ఉద్యోగం చేయాలి 100% అని ఆ రోజు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో చక్కగా గత 20 సంవత్సరాలు చక్కగా పనిచేసింది. ఆ జీవో 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ జీవోని ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ సుప్రీంకోర్టులో అది పోయింది. సుప్రీంకోర్టులో కరెక్ట్గా వాదనలు వినిపించి కరెక్ట్గా డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అప్పుడు ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి. కానీ చెయ్యకుండా ఆ రోజుకి ఏడుగురు శాసనసభ్యులు వైసీపీ, ఒక ఎంపీ వైసీపీ అయినప్పటికీ కూడా గిరిజనులను చులకన భావంతో 2020లో జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో కొట్టేస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి వైసీపీ పార్టీ